క్వశ్చన్. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగబోయే టెస్ట్ రాబోయే జనాభా లెక్కల కోసం షెడ్యూల్ చేయబడింది. ఆప్షన్ A. జనాభా లెక్కలు 2025. ఆప్షన్ B. జనాభా లెక్కలు 2026. ఆప్షన్ C. జనాభా లెక్కలు 2027. ఆప్షన్ D. జనాభా లెక్కలు 2028. The correct answer is జనాభా లెక్కలు 2027. క్వశ్చన్. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల ఏ రాష్ట్రం వీధి కుక్కలపై మార్గదర్శకాలను జారీ చేసింది? ఆప్షన్ A. ఉత్తరప్రదేశ్, ఆప్షన్ B. మధ్యప్రదేశ్, ఆప్షన్ C. రాజస్థాన్, ఆప్షన్ D. మహారాష్ట్ర. The correct answer is రాజస్థాన్. క్వశ్చన్. చంద్రయాన్ -5 మిషన్ కోసం ఇస్రో ఏ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్ A. నాసా, ఆప్షన్ B. ఇస్రో, ఆప్షన్ C. JAXA, ఆప్షన్ D. రోస్కాస్మోస్. The correct answer is JAXA. క్వశ్చన్. ఏ సంస్థ ఇటీవల RBI మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించింది? ఆప్షన్ A. ప్రపంచ బ్యాంకు, ఆప్షన్ B. IMF, ఆప్షన్ C. ADB, ఆప్షన్ D. WEF. The correct answer is IMF. క్వశ్చన్. భారతదేశపు రెండవ స్పేస్ పోర్ట్ డిసెంబర్ 2026 నాటికి ఏ రాష్ట్రంలో సిద్ధం కానుంది? ఆప్షన్ A. ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ B. కేరళ, ఆప్షన్ C. తమిళనాడు, ఆప్షన్ D. ఒడిశా. The correct answer is తమిళనాడు. క్వశ్చన్. భారతదేశ చిప్ ఆశయాలను పెంచడానికి CG సెమీ-OSAT సౌకర్యాన్ని ఎక్కడ ప్రారంభించనుంది? ఆప్షన్ A. కర్ణాటక, ఆప్షన్ B. తమిళనాడు, ఆప్షన్ C. గుజరాత్, ఆప్షన్ D. మహారాష్ట్ర. The correct answer is గుజరాత్. క్వశ్చన్. ఇటీవలి నివేదిక ప్రకారం WHO ప్రమాణాలను చేరుకుంటే ఢిల్లీ నివాసితులు సుమారుగా ఎన్ని సంవత్సరాల ఆయుర్దాయం పొందవచ్చు? ఆప్షన్ A. 5.2 సంవత్సరాలు, ఆప్షన్ B. 6.2 సంవత్సరాలు, ఆప్షన్ C. 7.2 సంవత్సరాలు, ఆప్షన్ D. 8.2 సంవత్సరాలు. The correct answer is 8.2 సంవత్సరాలు. క్వశ్చన్. రౌండ్ ట్రిప్పింగ్ పెట్టుబడులను నిరోధించడానికి భారతదేశంతో ఏ దేశం కలిసి పనిచేస్తోంది? ఆప్షన్ A. సింగపూర్, ఆప్షన్ B. మారిషస్, ఆప్షన్ C. UAE, ఆప్షన్ D. సీషెల్స్. The correct answer is మారిషస్. క్వశ్చన్. స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ యొక్క ఈ ఎడిషన్ ఇటీవల విడుదలైంది. ఆప్షన్ A. 2021, ఆప్షన్ B. 2022, ఆప్షన్ C. 2023, ఆప్షన్ D. 2024. The correct answer is 2024. క్వశ్చన్.
స్థిరమైన వృద్ధిని సాధించడంలో మార్కెటింగ్ పాత్రపై ఏ సంస్థ తన నివేదికలో అక్స్ను కలిగి ఉంది? Option A. ప్రపంచ బ్యాంకు, Option B. ఐఎంఎఫ్, Option C. అన్, Option D. డబ్ల్యూఈఎఫ్. The correct answer is అన్.